వీక్షకులు మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిసిపీ రెసిపీస్. ఈరోజు ఐటమ్ మునగాకు పచ్చడి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు మునగాకు తొక్కు వేసుకుంటున్నాము. చెట్టు మీదకి వెళ్ళి ఇసుకొచ్చిన ఫ్రెష్గా ఉంది. ఇది ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను నేను. జీలకర్ర ధనియాలు వేయించుకున్నాము. 2 కలిపి వేయించుకున్నాము. మంచిగా వేగాలి, దూరగా వేగాలి. ఇది దూరగా వేగిపోయినాయి, దించేసుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకోవడానికి నూనె పోసుకుందాం. నూనె పోసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకున్నాం. ఇవి కూడా మంచిగా గోలాలి నూనెలో. మంచిగా గోలిన తర్వాత తీసేద్దాము. 2 నిమిషాలలో వేగిపోతాయి. మంచిగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో మునగాకు వేయించుకుందాం. ఇది కూడా మంచిగా నూనెలో గోలాలి. మంచిగా వేగింది కదా, దీంట్లోనే ఉప్పు వేసుకుందాము. 1 చెంచా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకొని పసుపు వేసుకుందాం. సగం చెంచా పసుపు. మంచిగా వేగాలి. దీంట్లోనే అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. దీంట్లోనే 1 చెంచా అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాక కలుపుకొని ఇట్లా పొడి పొడి కావాలి. మంచిగా ఆకు నూనెలో గోలాలి ఇట్లా, లేకపోతే పసరు ఉంటుంది ఆకు. ఇంతే. దించేసుకొని తీసేసుకొని చింతపండు వేయించుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో చింతపండు వేయించుకుందాం. చింతపండు కొంచెం గరం కావాలంటే. ఒక సెకండ్ గరం అయితే తీసేద్దాం. ఇంకా అయినట్టుగా తీసేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీలో జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఈ ఆకు కూడా ఇంట్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చింతపండు ఇప్పుడు గోలిపోయింది కదా, తీసేసుకొని మిక్సీలో వేసుకుందాం. ఆకుల ఎంతో రుచికరమైన మునగాకు తొక్కు రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టు మీరు కూడా వేసుకోర్రి, బాగుంటుంది. ఒంటికి కూడా చాలా మంచిది. స్టోన్స్ ఉన్నా కానీ కరిగిపోతాయి. హెల్త్కి చాలా మంచిది. నేను చెప్పిన విధంగా మీరు కూడా వేసుకోరి.